దాడులకు పాల్పడటం, లేకపోతే ఈ పబ్బుల మీద దాడి చేయటం, ఇట్లాంటి అరాచకాలకు పాల్పడుతున్నాయి కదా, అది మీ పార్టీ మీద రిఫ్లెక్ట్ అయ్యేట్టు? నాకేం సంబంధం అసలు? దారిని పోయేవాడు ఎవరికి వాడు పేరు పెట్టుకుంటే అంటే రామా అని పేరున్న వాళ్ళందరూ వాళ్ళు ఏం చేసినా వాటిని మేము బాధ్యులమా అయింది. అప్పుడు ఈ దేశంలో ఉండే పేరున్న వాళ్ళందరూ రామా అని పేరున్న వాళ్ళు, కృష్ణ అని పేరున్న వాళ్ళందరూ చేసే కార్యకలాపాలకి మేము బాధ్యత వహిస్తామైంది. రామసేన పేరుతో పబ్బులకు వెళ్ళే వాళ్ళపైన దాడి జరపడం కానీ, వ్యాలంటైన్ డేకి వెళ్ళే వాళ్ళపైన దాడి జరపడం కానీ వీటిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అలాంటి సంస్థలతో, అలాంటి వ్యక్తులతో, అలాంటి శక్తులతో మాకు ఏ సంబంధం లేదు. పబ్బుకి వెళ్ళే కల్చర్ని మేము దాన్ని ప్రోత్సహించాం. వ్యాలంటైన్ డేని మేము ప్రోత్సహించాం. ఇది భారతీయ సంస్కృతికి విరుద్ధమైంది. నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను. నాకు కూడా ఇప్పుడు దాదాపు 58 ఏళ్ళు పైన వచ్చాయి. నేను ఎప్పుడు వెళ్ళలేదే. వ్యాపార సంబంధంగా వాళ్ళు వ్యాపారం చేసుకోవడం కోసమని పాశ్చాత్య సంస్కృతిని పెట్టి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. దాన్ని వ్యతిరేకించాలంటే ప్రజల్లో చైతన్యం తేవాలి తప్పితే పార్కులో ఉన్న వాళ్ళని పోయి కొట్టడము, లేకపోతే పబ్లో వెళ్ళిన వాళ్ళని కొట్టడము, లేదా దానికి విరుద్ధంగా పబ్బులకు తీసుకెళ్ళిపోతామని కాంగ్రెస్ పార్టీ చెబుతొస్తుంది. మన సోదరి రేణుకా చౌదరి గారు కూడా చెప్పారు. నేను వారికి సలహా ఇస్తున్నాను. కాంగ్రెస్ అధ్యక్షురాలతో మాట్లాడి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టించండి. దేశంలో ఉన్న పిల్లలందరినీ, యువకులందరినీ పబ్ బరో అని ఒక ఇంతకుముందు జైల్ బరో అని స్వాతంత్రం కోసం కాంగ్రెస్ ఉద్యమం చేసింది. ఇప్పుడు పబ్ బరో అనే ఉద్యమం చేపట్టాలని మేనిఫెస్టోలో పెట్టమనండి, అభ్యంతరం లే. ఇవాళ ఎన్ఎస్సీ కూడా నేను బెంగళూరు చూస్తున్నాను. మేము ప్రతి దగ్గర ఒక 300 జంటలు కలుసుకుని ఏర్పాటు చేస్తాము, దానికి కావాల్సిన సౌకర్యాలు కూడా మేము సమకూరుస్తామని చెప్పన్నారు. అసలు ఈ జంటలు ఏంది? ఈ జంట లేకపోతే ఇవన్నీ కూడా మన ఇంట ఉండే విషయాలు కాదు. పెళ్ళి, ప్రేమ ఇవన్నీ వ్యక్తిగతమైనవి, వాళ్ళు నిర్ణయించుకోవాలి. దాంట్లో ఇతరులకు జోక్యం చేసుకునే అవకాశం లేదు. అది బహిరంగపరిచి పార్కుల్లోనో, రెస్టారెంట్లోనో, రోడ్డు పైన చూపించేది మన పద్ధతి కాదు. అయితే మేమేదో మోరల్ పోలీసింగ్ చేస్తాము, ఇలాంటి వాళ్ళని మేము అంగీకరించమని బయటకు వెళ్ళి వ్యక్తిగతంగా, భౌతికంగా వాళ్ళపైన దాడి చేయడానికి కూడా మేము ఎటువంటి పరిస్థితులు అంగీకరిస్తాం. కానీ రామ జన్మభూమి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను రామచంద్రమూర్తి గారు, మీరు చాలా అనుభవంగా ఒక విషయం అడదలుచుకున్నాను. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ మూసివేసిన అయోధ్య రామ మందిర తలుపులు తెరిపించింది ఎవరు? కాంగ్రెస్ హయాంలో. ఆ తర్వాత మొదటి కాంగ్రెస్ హయాంలో. ఆ తర్వాత 1984లో అయోధ్యలో శిలాన్యాసం జరగడానికి అనుమతి ఇచ్చింది ఎవరు? వివాదం అప్పుడు కూడా ఉంది కదా, ఇంతకన్నా ఎక్కువ ఉంది అప్పుడు ఆ వివాదం. ఆ తర్వాత అయోధ్య నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది ఎవరు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్న తివారీ గారు ముఖ్యమంత్రిగా ఉండగా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఆ రోజు శిలాన్యాస్ దానికి అనుమతి ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. సో కాంగ్రెస్ చేస్తే తప్పు లేదు, బీజేపీ గారిని రాముడి పేరు ఎత్తుకుంటేనే తప్పునండి. మేము ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులందరూ రాముడిని ఆరాధ్య పురుషుడిగా భావిస్తున్నారు. ఏకపత్ని వ్రతుడు, సత్యవాక్ పరిపాలకుడు, పితృవాక్ పరిపాలకుడు, తండ్రి మాట జవదాటనేవాడు కాబట్టి మహాత్మా గాంధీ రామరాజ్యం కావాలన్నాడు. మేము కూడా ఆ సందర్భంగా ఈ సాంస్కృతిక వాదానికి ఒక ప్రతీకగా రాముడిని మేము భావిస్తున్నాం తప్పితే అదేదో ఓట్ల కోసం రామనామ జపం చేస్తారు, ఆ తర్వాత మర్చిపోతారని సరైనది కాదు. మేము చెప్పింది ఏమిటంటే, అయ్యా రామ జన్మభూమి వివాదం ముగిస్తే మంచిది, హిందువులు ముస్లింలు కలిసి ఒక అభిప్రాయానికి వచ్చి మందిరం ఏర్పాటు చేసుకుంటే మంచిదని మా అధ్యక్షుడు వారు చెప్పారు. లేదా ప్రజల అభిష్టం మేరకు బీజేపీకి సొంత మెజార్టీ వస్తే ఆ విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఇవాళ బీజేపీ సొంత మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ యొక్క ఎన్నికల అంశంగా దాన్ని మేము ప్రవేశపెట్టరా. దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపైన తన వైఖరిని వివరిస్తూ అధ్యక్షుడు తన ప్రసంగంలో ఆ విషయం చెప్పాడు. అంతేగాని ఈ మిగతా జరుగుతున్న విచ్ఛిన్నకర శక్తుల యొక్క కార్యకలాపాలకు, రామ జన్మభూమి ఆందోళనకు ఏమాత్రం సందర్భం లేదు. కేంద్ర మంత్రులు ఎంతమంది ఉండగా ఒక రేణుకా చౌదరి గారే చాలా యాక్టివ్గా అయిపోయి ఇది తాలిబానైజేషన్ జరిగిపోతుంది అని అన్నారు. ఈ దేశంలో తాలిబానైజేషన్ చేస్తున్న వాళ్ళు, ఈ దేశంలో మదర్సాల పేరుతో మన మామూలుగా ఉండే జాతీయ విద్యాన విధానం కాకుండా వేరే విద్యా విధానాన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళు, ఈ దేశంలో మరి అక్కడి నుంచి ఆల్ ఖైదా, లేకపోతే లష్కర్ ఎ తోయిబా, లేకపోతే ఇతరత్రా ఉండేటువంటి యొక్క ఉస్మానా బిన్ లాడెన్ వాళ్ళ ప్రోత్సాహంతో దేశంలో మన యొక్క మౌలిక సంస్కృతిని దెబ్బతీసేదాని కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళ విషయం వీళ్ళెవరికి పడడం లేదు. కానీ ఈ విషయాన్ని, అది మాత్రం తాలిబాన్ అని కాదు, కానీ ఈ విషయాన్ని మాత్రం చాలా పెద్ద ఎత్తున ప్రముఖంగా వాళ్ళు చేపడుతున్నారని నేను ఇందాకే చెప్పాను కదా. ఏంటంటే అలా చేసి తద్వారా మరి వార్తల్లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే దేనికో కారణం నాకైతే తెలియదు. కానీ ఆమె యొక్క ఆలోచన విధానం దీంట్లో సరైనది కాదు. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే భారతీయ సంస్కృతి పరంపర దీన్ని ఒప్పుకోదు. తాలిబానైజేషన్ చేసేదేమో, తాలిబానైజేషన్ చేసేందుకు ఎవరికీ అధికారం లేదు. స్వేచ్ఛాయుతమైన భారతీయ సమాజం, హిందూ సమాజం అస్సలు అంగీకరించదు. ఎవరైనా నిర్బంధం చేసి ఏదన్నా నువ్వు కట్టు బొట్టు ఇలా ఉండాలి అలా ఉండాలంటే నచ్చ చెప్పవచ్చు, పిల్లలకి ఇంట్లో నచ్చ చెప్పుకోవాలా. అలాగే సమాజంలో పెద్దలుగా ఉన్నవాళ్ళు సమాజంలో తమ ప్రసంగాల ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేయొచ్చు, పత్రిక తమ రచనల ద్వారా చైతన్యం తేవచ్చు. కానీ నేను ఒక్క పాయింట్ చెప్పదలుచుకున్నాను. కొద్దిమంది ఢిల్లీలో కూర్చున్నా
ఆంగ్లేయ మనస్తత్వం కలిగిన ఇంగ్లీష్ జర్నలిస్టులు మేమేదో దేశానికంతా మేమే నాయకత్వం వహిస్తున్నాము, అందరి అభిప్రాయాలకు మేమే ప్రజలు అనే విధంగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అది సరైనది కాదు. ఇవాళ తీసుకెళ్ళమనండి ఈ పబ్ కల్చర్ గురించి కానీ, లేకపోతే వ్యాలంటైన్ డే గురించి కానీ ప్రజాభిప్రాయ సేకరణ చెప్పమనండి. వీళ్ళకి 1% కూడా వాళ్ళకి మద్దతు లభించదు. ఎస్ఎంఎస్లు పంపించి ఆ టీవీ చూసే అంటే ఆ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ మైండ్ పీపుల్ కొద్దిమంది అదే ప్రజాభిప్రాయం అనుకుంటే మేము చేయగలిగింది. అంటే ఇటీవల ముంబై కాల్పుల్లో ఇంగ్లీష్ ఛానల్స్ వ్యవహరించిన తీరు మీకు ఎట్లా అనిపించింది? ముంబై ఛానల్ విషయంలో కూడా సమాచారాన్ని ప్రజలకు అందజేయడము, వాస్తవాన్ని ప్రజలకు వెంటనే చేరవేయడంలో తప్పు లేదు. కానీ అతి ఉత్సాహం చూపించి దేశ రక్షణ ప్రజల సంక్షేమం కన్నా ముందు మా టీఆర్పీ ముఖ్యం అన్నట్టుగా వెళ్ళిపోయి నువ్వు అక్కడ వస్తున్నారు ఎన్ఎస్సీ గార్డ్స్ పైనుంచి దిగుతున్నారు ఈ సమాచారాన్ని అందిస్తూ ఉంటే వాళ్ళ దగ్గర శాటిలైట్ ఫోన్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. వీళ్ళ మాస్టర్ వేరే దగ్గర నుంచి వాళ్ళకి అన్ని రకాల సంకేతాలు ఇస్తున్నారు. వాళ్ళు తెలియజేశారు ముందే. అందువల్ల నేను పిటిషన్స్ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నాను. మా పిటిషన్స్ కమిటీ కూడా చాలా స్పష్టమైన ఒక సిఫారసు ప్రభుత్వానికి చేసింది. ఇలాంటి వాటిపైన ఒక వాలంటరీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండాలా, కొంత సంయమనం చూపించాలా, దేశ రక్షణ సంబంధించిన విషయాలపైన కూడా. అందుకని నేను అనుకోవడం ముఖ్యంగా ఇంగ్లీష్ ఛానల్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాయని చెప్పి నేను అనుకోవడం లేదు. మిగతా విషయాల్లో వాళ్ళు కొన్ని మంచి పనులు చేస్తారు, మంచి పని చేస్తే అభినందించాలా. కానీ ప్రతి దాన్ని కూడా ఏదో సంచలనం చేసి భారతదేశంలో ఇప్పుడు మీకు ఉదాహరణకి ఆ మ్యాంగ్లూరులో జరిగిన సంఘటన పప్పై దాడి చేయడం, అక్కడ ఉండే అమ్మాయిలపై దాడి చేయడం, భౌతికంగా వాళ్ళని గాయపరచడం శుద్ధ పొరపాటు. ఖండించాలా, వాళ్ళపై చర్య తీసుకోవాలా. కానీ దాన్ని పదే చూపించి మనం ఏమి సంకేతం సమాజానికి ఇస్తున్నాము దానిపైన చర్చ జరిపి ఇది తప్పేమి లేదు పబ్బరో కార్యక్రమం కూడా చేస్తామని మంత్రులే మాడితే, రేణుకా చౌదరి నాకు చాలా దగ్గరగా స్నేహితురాలు, ఒక వ్యక్తిగా మాట్లాడున్నా నేను దాని గురించి పట్టించుకునేవాడిని కాదు, అసలు ప్రతిక్రియ కూడా ఇచ్చుకునేవాడిని కూడా కాదు. కానీ ప్రభుత్వంలో ఒక విభాగానికి మంత్రిగా ఉన్నట్టు మంత్రి అలాంటి ప్రకటన చేస్తే ఎలాంటి సంకేతం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తెలియజేయాలి చూసుకుంటే నాకైతే అర్థం కావడం లేదు.